నమస్కారము. ఈరోజు మనం వ్యాకరణంలో భాషా భాగాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాము. పేర్లను తెలియజేసే భాషా భాగమును ఏమంటారు? నామవాచకం. గోవు, పులి, నక్క మొదలైనవి ఏ నామవాచకములు? జాతి నామవాచకములు. నామవాచకానికి గల మరొక పేరు విశేష్యము. పనిని తెలియజేసే నామవాచకాన్ని ఏమంటారు? గుణ నామవాచకం. వాడు, వారు అనేవి ఏ పురుషకు సంబంధించిన సర్వనామాలు? ప్రథమ పురుష. నేను, మేము అనేవి ఏ పురుషకు సంబంధించిన సర్వనామాలు? ఉత్తమ పురుష. నామవాచకముల సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు? విశేషణాలు. సంజ్ఞా నామవాచకానికి ఉదాహరణలు: రాముడు, గంగానది, నెల్లూరు. మధ్యమ పురుష సంబంధించిన సర్వనామము ఏది? నీవు, మీరు. గుణ నామవాచకానికి ఉదాహరణ: తెలుపు. నామవాచకములకు బదులుగా భాషా భాగమును ఏమంటారు? సర్వనామం. క్రియా నామవాచక పదాలు ఏమిటి? చేయు, పాడు, వండు. లింగ, వచన, విభక్తి శూన్యములైన పదాలను ఏమంటారు? అవ్యయాలు. సహజంగా ఏర్పడే అవ్యయాలు ఏ రకానికి చెందినవి? ప్రతిపదోక్త అవ్యయాలు. నిర్దేశాత్మక సర్వనామానికి ఉదాహరణలు: ఇది, అది, ఇవి. అవ్యయాల్లోని రకాలు ఏమిటి? ప్రతిపదోక్త అవ్యయాలు, లాక్షణిక అవ్యయాలు మరియు సముచ్చయ అవ్యయాలు. పనిని తెలియజేసే భాషా భాగము. క్రియ. వ్యాకరణ శాస్త్రం ప్రకారం మారిన అవ్యయాలు ఏ రకానికి చెందినవి? లాక్షణిక. అవ్యయానికి ఉదాహరణలు: ఔరా, ఆహా, అయ్యో, అకట, భలి, వహ్వ. ఆమె దేవదత్తుని భార్య అనే వాక్యంలో దేవదత్తుడు అనేది సంజ్ఞా ప్రయుక్త విశేషణము. లాక్షణిక అవ్యయానికి ఉదాహరణమేది? చేసి, వెళ్ళి, వచ్చి. సహజంగా ఏర్పడే అవ్యయాలు ఏ రకానికి చెందినవి? అక్కడ, ఊరక, భలి. హేతువులైన గుణక్రియలకు వచ్చే పంచమీ ప్రత్యయం పట్టి. సంస్కృతంలో సుప్పులకు, ఆజ్ఞలకు ఏమని పేరు? విభక్తులు. రాజు సేనలతోడ యుద్ధమునకు వచ్చెను. ఈ వాక్యములో సహార్థము సేనల. పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని ఏమంటారు? విభక్తులు. దేవదత్తుడు వంటకమును వండెను వాక్యములో ను దేనిని తెలియజేస్తుంది? కర్మార్థం. సంప్రదానమునకు ఏ చతుర్థి ప్రత్యయం వస్తుంది? కొరకు. విభక్తులను తెలియజేసే వాటిని అంటారు? ప్రత్యయాలు. సంబోధనకు గల మరొక పేరు? ఆమంత్రణం, పిలుపు. పుంలింగాలైన మహద్వాచకాలైన శబ్దాలకు వచ్చే ప్రథమ విభక్తి ప్రత్యయం డు. కరణ, సహార్థ, తుల్యార్థాల యోగంలో వచ్చే తృతీయ విభక్తి ప్రత్యయం తోడ.
అమహ్నా పుం- అమహ్నా పుంసములకు ఆగంత శబ్దాలకు వచ్చే ప్రథమా విభక్తి ప్రత్యయం ము. రవి మిత్రుడి కోసం కుంచెతో బొమ్మకు రంగులు వేస్తున్నాడు. ఈ వాక్యంలో కరణం బొమ్మ. ఈ టి టి వర్ణములను ఏమంటారు? ఔపవిభక్తికాలు. అన్యాథాతి యోగజంబగు పంచమికి వచ్చే ప్రత్యయం వలన. సుబ్బారావుకు ఇద్దరి కూతుళ్ళు అన్న వాక్యంలో కు ప్రత్యయం బోధించే అర్థము ఏమిటి? సంబంధార్థము. అధికరణం ఏ అలుగా ఉంటుంది? ఔపశ్లేషకం, వైషయికం, అభివ్యాపకం. నిర్ధారణ పంచమిలో వచ్చే ప్రత్యయం ఏమిటి? కంటే. విభక్తులకు ముందు చేర్చే వాటిని ఏమంటారు? ఔపవిభక్తికాలు. శేష షష్ఠిలో వచ్చే ప్రత్యయములు ఏమిటి? యొక్క, కు. సామీప్య సంబంధాన్ని తెలియజేసేది ఔపశ్లేషికం. నిర్ధారణ షష్ఠిలో వచ్చే ప్రత్యయం లోపల. వాక్యంలో పదాలు కలిసేటప్పుడు ఉకారాంత పదాల మీద నున్, మిగిలిన అచ్చుల మీద ఎన్ రావటాన్ని ఏమంటారు? సముచ్చయం. అధికరణంలో వచ్చే సప్తమి ప్రత్యయం అందు. అంతటా వ్యాపించి ఇండుట అనే విషయాన్ని తెలియజేసేది అభివ్యాపం. ఉకారాంత జడానికి సప్తమి విభక్తంలో వచ్చే ప్రత్యయం నా వర్ణకం. మేలు, కొను అను పదాలు కలిసి మేలుకొను అని ఏర్పడితే అది శబ్ద పల్లవం. సంస్కృతంలో వచనాలు ఎన్ని విధాలు? 3. 2 ధాతువులు కలిసి ఒక కొత్త ధాతువు ఏర్పడితే అది శబ్ద పల్లవం. నిత్య ఏకవచనాలకు ఉదాహరణ అక్కడ, వరి, బంగారం, ఉప్పు. నిత్య బహువచనములు పాలు, ఉసుళ్ళు, పేలాలు. స్త్రీలను, వాని విశేషణములను తెలియజేసే శబ్దాలను ఏమంటారు? మహతి వాచకం, స్త్రీలింగం. ఏ శబ్దాలు నిత్య ఏకవచనాలు? సస్యవాచక, సంభారవాచక మరియు లోహవాచక. ఈ శబ్దాలు నిత్య ఏకవచనాలు. ఏ శబ్దాలు నిత్య బహువచనాలు? అధర్వాంగులు, ధాన్యవాచకాలు, కొన్ని క్రీడావాచకాలు. ఈ శబ్దాలు నిత్య బహువచనాలు. అమహద్వాచకములు ఏవి? పశువులు, పక్షులు, కదలిక లేనివి. స్త్రీ తిర్యగ్జల భిన్నములను, వాని విశేషణములను ఏమంటారు? పుంలింగం, మహద్వాచకం. సుభాషితములు అను పదములో సు అనేది ఉపసర్గ. కద్రువ నాగమాత అనేది నిపాతం. స్త్రీలను, వాని విశేషణములను తెలియజేసే శబ్దాలను ఏమంటారు? మహతి వాచకం, స్త్రీలింగం. ఏ శబ్దాలు నిత్య ఏకవచనాలు? సస్యవాచక, సంభారవాచక మరియు లోహవాచక. ఏ శబ్దాలు నిత్య బహువచనాలు? అంతర్వాదులు, ధాన్యవాచకాలు మరియు కొన్ని క్రీడావాచకాలు.